అందరికీ నమస్తే. ఇవాల్టి మన చర్చా కార్యక్రమం తిరుపతి లడ్డూలో జరిగినటువంటి కల్తీ, దానిపైనటువంటి వస్తున్నటువంటి వాస్తవాలు, వీటన్నిటి గురించి మనం చర్చించుకుందాం. దీనికి మనం నారపరాజు నరసింహరావు గారిని ఆహ్వానించుకున్నాం. వారు ప్రముఖ విశ్లేషకులు. టీవీ ఛానల్స్‌లో, సోషల్ మీడియాలో వారి యొక్క విశ్లేషణ అందిస్తూ ఉంటారు. వారికి ఆహ్వానం పలుకుతూ చర్చను కొనసాగిద్దాం. సార్ నమస్తే మీకు. నమస్తే అండి. సార్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం రిచెస్ట్ బోర్డ్ అంటారు ప్రపంచంలోనే. అత్యంత ఎక్కువ ఆదాయం ఉంది. అన్నిటికన్నా మించి కొన్ని కోట్ల మంది హిందువుల ఆరాధ్య దైవం, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి. వారి ప్రసాదం లడ్డూలో జంతువులకు సంబంధించినటువంటి కొవ్వు, ముఖ్యంగా ఆవు, పశువులకు సంబంధించినటువంటి కొవ్వు కలిసిందనేటువంటి ఆరోపణలు, ప్రత్యారోపణలు, వీటన్నిటి మధ్యన మీ మీ అనాలిసిస్ చెప్పడానికి మిమ్మల్ని ఆహ్వానించింది సంవాదం ఇవాళ. చెప్పండి ఏంటి అంటే అంటే హిందువులను టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ తీసుకున్నారా బోర్డు? అంటే తను చేయాల్సినటువంటి కార్యక్రమం, తను చేయాల్సినటువంటి పనులు చేయాలి కదా నీతిగా, నిజాయితీగా. ఏమంటారు దీని మీద మీరు, ఈ మొత్తం కాంట్రవర్సీ మీద? అంటే దీనికి సంబంధించినటువంటి వరకు యాజ్ ఆఫ్ నౌ మనం ఒక కన్క్లూజన్ కి రావాల్సినటువంటి అవసరం అయితే లేదు. బట్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో మొన్న 3 రోజుల క్రితం ఇచ్చినటువంటి ప్రకటన దరిమిలా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల్లో ఒక ఆందోళన, ఒక అలజడి అయితే ప్రారంభమైంది. అయితే ఇది కేవలం 2019-24 టర్మ్ లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే ప్రారంభమైందా తిరుపతిలో, లేకపోతే అంతకుముందు కూడా ఉందా? దీంట్లో ఈవో పాత్ర ఏంటి, చైర్మన్ పాత్ర ఏంటి, పాలక మండలిలో మిగిలినటువంటి సభ్యుల పాత్ర ఏంటి, లేదా అధికారులకు సంబంధించినటువంటి పాత్ర ఏంటి? ఇదొక్క చోటే ఉందా, లేదా మిగిలిన దేవాలయాల్లో కూడా ఇదే కొనసాగుతుందా? లేదు అందరూ సోషల్ మీడియాలో చర్చ చేస్తున్నట్టుగా 2019 నుంచి 24 వరకు మధ్యలో జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన నేపథ్యం క్రైస్తవ నేపథ్యంలో ఉన్నటువంటి వ్యక్తిగా అతను ఒక స్లో పాయిజన్ గా హిందూ ధర్మాన్ని మీద దాడి చేయడం కోసం ఈ రకమైనటువంటి ప్రయత్నం చేశాడా అనేటువంటి ఈ నిజాలన్నీ నిగ్గు తేరాల్సినటువంటి అవసరం ఉంది. అంటే చంద్రబాబు నాయుడు ప్రకటనతోనే ఇది మనం ఇది నిజము, ఇది అబద్ధము అనేటువంటిది ఒక కన్క్లూజన్కి రాలేము. కానీ ఒక వయా మీడియాగా ఒక నిష్పాక్షికమైనటువంటి విచారణ జరగాలి. అయితే సిబిఐ కానీ లేకపోతే సుప్రీంకోర్టు జడ్జితో కానీ జరిగి నిజాన్ని ప్రజలకు, భక్తులకి, హిందువులకి తెలియజేయాల్సినటువంటి బాధ్యత దేశం మీద ఉంది. అంటే దీన్ని ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటుందా, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందా, సుప్రీంకోర్టు తీసుకుంటుందా, సిబిఐ తీసుకుంటుందా అనేటువంటి విషయం మనం కాసేపు పక్కన పెడితే, దేశంలో ఉన్నటువంటి లక్షలాది మంది, కోట్లాది మంది హిందువులకు మాత్రం ఈ విషయంలో క్లారిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ వ్యవస్థల మీద అయితే ఖచ్చితంగా ఉంది. దేనికంటే వాళ్ళు అత్యంత వ్యయ ప్రయాసలకు వచ్చి అనేక కష్టాలు పడుతూ భక్తితో ఇష్టంగా కలియుగ బ్రహ్మాండ నాయకుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం మనం చూస్తున్నాం. గంటల తరబడి క్యూలో ఉంటారు. 8 గంటలు, 9 గంటలు, 10 గంటలు అక్కడ ఉండేటువంటిది ఆయన ముందు 1 నిమిషము, అర నిమిషము, నిమిషన్నర, 2 నిమిషాలే వాళ్ళ ఆ యొక్క ప్రాధాన్యతను బట్టి, ఆ లైన్ యొక్క ప్రాధాన్యతను బట్టి. బట్ ఆ 2 నిమిషాల కోసం జమ్మూ కాశ్మీర్ నుంచి వస్తారు, హిమాచల్ ప్రదేశ్ నుంచి వస్తారు, ఇక్కడ కింద రామేశ్వరం నుంచి వస్తారు. అంటే అట్లాగే చాలా మంది ప్రవాస భారతీయులు కూడా వాళ్ళు ఇండియా వచ్చేటప్పుడు, అంటే వెకేషన్కి వచ్చేటప్పుడు వాళ్ళ యొక్క షెడ్యూల్లో తిరుపతి ఒకటి ఉంటుంది ఖచ్చితంగా. ఎస్పెషల్లీ మనం సౌత్ సంబంధించినటువంటి వాళ్ళని చూసినట్లయితే వాళ్ళు వెకేషన్కి వస్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ యొక్క షెడ్యూల్లో తిరుపతి ఉంటుంది. అంటే వెంకటేశ్వర స్వామి వాళ్ళ యొక్క జీవితంలో అలా మమేకం అయిపోయారు. ఈ మమేకం అయిపోయినటువంటి సందర్భంలో ఇప్పుడు వచ్చినటువంటి ఆరోపణలన్నీ కూడా హిందువులకు ఒక ఆందోళన కలిగించేటువంటి అంశంగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఆందోళనను నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత కూడా వ్యవస్థ మీద ఉంది. సార్ అయితే మీరు అన్న పాయింట్ బాగుంది. అయితే ఇక్కడ ఇంకొకటి సార్, లడ్డు ట్యాంకర్స్ వచ్చినాయి. మేము ఇక్కడ 2 క్వశ్చన్స్ సార్. ఒకటి ఏంటి అంటే జూలై 19, 23 ఈ మధ్యన 3 రోజుల మధ్యన తీసుకున్నటువంటి శాంపుల్, దాని తర్వాత టెస్ట్ రిపోర్ట్ వచ్చింది. నా క్వశ్చన్ ఏంటి అంటే కొంచెం పొలిటికల్ ఉండొచ్చు ఇది, ఇప్పుడు ఎందుకు రిలీజ్ చేశారు అనేది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటి అంటే, అంటే అసలు గతంలో వచ్చినటువంటి ఆ కంపెనీ సప్లై చేసినటువంటి నెయ్యి ప్రసాదంలో కలిపారా వీళ్ళు? ఏంటి అంటే ప్రసాదం నిజంగా కూడా ఆ జంతువుకు అవన్నీ జరిగిన ప్రసాదం కోట్లాది మంది తిన్నారా? అంటే వీటిపైన నిజాలు
అంటే 2 రకాల వాదనలొస్తున్నాయి. ఇక్కడ ఏంటి అంటే వైఎస్ఆర్‌సీపీ మీడియా ఏమంటుంది అంటే, ఆ శాంపుల్ అనేది టెస్ట్ చేశారు, పక్కన పడేశారు. అది కలపలేదు అని ఒకటి. రెండోది ఏంటి అంటే, లేదు కలిపి ప్రసాదం తయారు చేశారు. అది కోట్ల మంది తిన్నారు. ఇంకా 1,00,000 లడ్డూలు రాముని అక్కడ ప్రతిష్టకు కూడా పంపించారు. అక్కడ కూడా తిన్నారు భక్తులని ఈ ఈ వీట్లల్లో ఏమంటారు? అంటే ఇంత కన్‌ఫ్యూజన్‌గా ఉన్నటువంటి ఈ మీడియా వాదనలలో మీరేమంటారు? నేను ఇందాక అందుకనే ప్రారంభంలోనే నేనేం చెప్పానంటే ఒక నిష్పాక్షకమైనటువంటి విచారణ జరగాలి. అది సిబిఐ కానీ లేదా సుప్రీంకోర్టు జడ్జి మీద కానీ. అప్పుడు మాత్రమే మన ల్యాబ్ రిపోర్ట్స్ కానివ్వండి, లేకపోతే స్టాక్ని పంపించడం కానివ్వండి, లేకపోతే కాంట్రాక్టర్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టడం కానివ్వండి, లేకపోతే ఇంకోటి అన్ని కూడా ప్రజలు నమ్మేటువంటి ఆస్కారం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లాంటి ప్రాంతీయ భావనలు కొంచెం ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఏమైతే అంటే ప్రజలంటే ముఖ్యంగా రాజకీయ పార్టీలు రెండుగా విడిపోయిపోయాయి. దురదృష్టవశాత్తు ఇక్కడ ఏమైతుందంటే మొన్నటి చంద్రబాబు నాయుడు ప్రకటనలో నిజమే ఉంది, జగన్మోహన్ రెడ్డి తప్పే చేశాడనుకుందాం. తప్పు చేశాడనుకున్నప్పుడు కామన్ హిందూ అతను బీజేపీలో ఉన్నా, లేకపోతే టీడీపీలో ఉన్నా, జనసేనలో ఉన్నా, వైఎస్ఆర్సీపీలో ఉన్నా, కాంగ్రెస్ లో ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా, ఈవెన్ దో కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి చేసింది తప్పు కాబట్టి అతని మీద చర్య తీసుకోవాలి. చర్య ఎవరు తీసుకోవాలో వాళ్ళు చర్య తీసుకొని రాబోయేటువంటి రోజుల్లో ఇలాంటి పనులు ఎవరు చేయకుండా ఒక కఠినమైనటువంటి చర్య తీసుకోవాలనేటువంటిది మన యొక్క అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా ఘంటాపథంగా వ్యక్తం చేయాలి, పార్టీలకు అతీతంగా. లేదు అది చంద్రబాబు నాయుడే ఆ తప్పుడే ఆరోపణ చేశాడు, ఆ విచారణలో జగన్మోహన్ రెడ్డి పాత్ర కానీ, ఆ యొక్క పాలక మండలి పాత్ర కానీ, ఎగ్జిక్యూటివ్ పాత్ర కానీ లేదు, అదంతా రొటీన్ గా జరుగుతున్నటువంటి వ్యవహారమే, ఇదంతా కేవలం ఆరోపణలే అనేటువంటిది ఒకవేళ విచారణలో తేలినట్లయితే చంద్రబాబు నాయుడు మీద చర్య తీసుకోవాలి. ఇది తెలుగుదేశం వాళ్ళు కూడా దీన్ని అంగీకరించాలి. కానీ దురదృష్టవశాత్తు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో కానివ్వండి, లేకపోతే ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ రకమైనటువంటి పరిస్థితి లేదు. దీనికి ఏం చేస్తున్నారు, వెంటనే రాజకీయ రంగు పులిపారు, లేకపోతే పార్టీలకు సంబంధించినటువంటి రంగు వచ్చింది, లేదా ఇంకొంచెం లోపలికి వెళ్తే కులం అనేటువంటిది వచ్చింది. మతం అనేటువంటిది జనరల్ గా ఆంధ్రప్రదేశ్ లో చాలా తక్కువ ప్రాధాన్యత ఉంటుంది. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఈ ప్రకటన రాగానే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ ఒక అద్భుతమైనటువంటి ప్రకటన చేశాడు. నాట్ ఓన్లీ తిరుపతి, దేశంలో ఆయన మాట్లాడిన మాట, దేశంలో ఉన్నటువంటి అనేక దేవాలయాల్లో పాలక మండళ్ళు, రాజకీయపరమైనటువంటి ఒత్తిడి వల్ల మనం పాలక మండలిని ఏర్పాటు చేసుకుంటున్నాం. అక్కడ రాజకీయ నాయకులకి, అంటే పదవులు దొరకని రాజకీయ నాయకులకు ఆ దేవస్థానంలో పాలక మండలిలో చోటు ఇవ్వటం ద్వారా వాళ్ళకు ఒక ఆశ్రయం కల్పిస్తున్నాం. కాబట్టి ఈ పద్ధతికి మనం ఫస్ట్ చెప్పి ఒక సనాతన బోర్డును ఏర్పాటు చేయాలి. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు చొరవ చూపాలి అని ఆయన ప్రకటన చేశాడు. ఆ ప్రకటన చేయగానే ఆ ప్రకటనని ఖండిస్తూ ప్రకాష్ రాజు ఇంకో ప్రకటన చేశాడు. మీరు లేనిపోని వివాదాలు తీసుకురావద్దు అని చెప్పేసి చేశాడు. వెంటనే ప్రకాష్ రాజుకు కౌంటర్ గా మా అధ్యక్షుడు, అంటే మూవీ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు ప్రకాష్ రాజు అతను కొంచెం పరుషమైనటువంటి పదాలు వాడాడు. నీ నోరు నువ్వు కంట్రోల్లో పెట్టుకోవాలి, ఇది నాలాంటి కోట్లాది మంది హిందువులకు సంబంధించినటువంటి మనోభావాలకు సంబంధించిన విషయం, నువ్వు భగవంతుడిని నమ్మనప్పుడు నువ్వు ఇలాంటి విషయాలు మాట్లాడొద్దు, నీకు సంబంధం లేదు, నువ్వు సైలెంట్ గా ఉండు అని చెప్పేసి. అంటే ఏమైతుందంటే ఇక్కడ వర్టికల్ గా ఈ పొలిటికల్ పార్టీల మధ్య పొలిటికల్ విభజన అనేటువంటిది మనకు కనిపిస్తుంది. ఈ కనిపించినటువంటి నేపథ్యంలో ఏంటంటే, ఇప్పుడు అందుకనే ఇందాక నేను ల్యాబ్ రిపోర్ట్ల గురించి మీరు ప్రస్తావన చేసినప్పుడు నేను చెప్పినటువంటి అంశం అదే. ఈ ల్యాబ్ రిపోర్ట్లు ఎవరు చెప్తారు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చెప్తాడు, లేదా గవర్నమెంట్ ఆఫ్ ఏపీ చెప్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఏపీ చెప్పినటువంటి దాన్ని, లేకపోతే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చెప్పేటువంటి దాన్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంగీకరించరు. ఒక 3 నెలల క్రితం అదే ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు చెప్పింది వీళ్ళకి వేదం. ఎన్నికలు అయిపోయి ఫలితం వచ్చిన తర్వాత, ప్రభుత్వాలు మారిన తర్వాత, ఇవాళ ఆ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ని వైఎస్ఆర్సీపీ వాళ్ళేమో తెలుగుదేశం ఏజెంట్ గా చూస్తారు. ఇప్పుడేమో తెలుగుదేశం వాళ్ళేమో అతను ఒక మంచి నిష్పక్షపాతమైనటువంటి ఒక ఆఫీసర్ గా చూస్తారు. ఆ రోజున వీళ్ళు జగన్ ఏజెంట్ గా చూశారు. కాబట్టి ఇది మన వ్యవస్థలో భాగమైంది. కాబట్టి కనీసం అంటే ఇది కేవలం ఆ 2 పార్టీలకు సంబంధించిన విషయం కాదు,
దేశంలో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి కోట్లాది మంది హిందువులకు సంబంధించినటువంటి విషయం కాబట్టి ఈ రోజు కూడా మనం ఎవరన్నా మనకు తిరుపతి లడ్డు ఇవ్వగానే చాలా పవిత్రంగా కళ్ళకద్దుకొని ముందు ఒక చిన్న ముక్క నోట్లో వేసుకుంటాం. చిన్న ముక్క దొరికినా చాలనుకుంటాం. ఇంకా ఇంకో విషయం చెప్పాలంటే మనం చెప్పులు విప్పి తర్వాత షూస్ విప్పి కూడా తీసుకుంటాం. అంటే మనకు ఆ తిరుపతి అనేటువంటిది మనలో ఉండేటువంటి ఒక భక్తి భావన అనేటువంటిది, వెంకటేశ్వర స్వామి అంటే మనకు ఆ రకమైనటువంటి భక్తి భావన ఉంది. ఈ భక్తి భావనతోని రెండు పక్షాలు ఎవరు కూడా రాజకీయం చేయకూడదు, సరి అయినటువంటి విచారణ జరగాలనేటువంటిది నా యొక్క అభిప్రాయం. సార్ ఇంకో క్వశ్చన్ కొంచెం ఏంటి అంటే తిరుమల తిరుపతి దేవస్థానం మీరన్నట్టు పవన్ కళ్యాణ్ అన్నట్టు సనాతన బోర్డు అనేది ఒకటి పెడితే బాగుంటుంది, అది అంతా ఓకే సార్. ఇక్కడ ఇంకొక ప్రశ్న ఏంటి అంటే ఒక బోర్డు, ప్రభుత్వం పెట్టినటువంటి బోర్డులో ధర్మానికి ఇంపార్టెన్స్ ఇవ్వని వ్యక్తులు ఉండడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ధర్మం అంటే నమ్మి ఉన్న వ్యక్తులు ఉంటే మంచి చేసే ఆస్కారం ఉంటుంది. ఈ ధర్మం అంటే నమ్మని వ్యక్తులు ఉండి ఈ వీవీఐపీ కల్చర్ ఇచ్చి, అంటే ఎవరన్నా ఇప్పుడు పెద్ద పొలిటికల్ లీడర్ ఉన్నారనుకోండి, వాళ్ళకు స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తారు. అంటే సామాన్య భక్తులకు దర్శనానికి ఒక సెకను మాత్రమే దొరుకుతుంది, ఒక పాయింట్. రెండోది ఏంటి అంటే కనీసం వాళ్ళు తినే ప్రసాదం కూడా నైవేద్యం పెట్టి ఇస్తారో లేదో కూడా తెలియని పరిస్థితి ఉంది. దీని మీద ఏమంటారు? అంటే టోటల్ ప్రక్షాళన జరగాలంటారా? అది ఏ పార్టీ కానీ, అది బీజేపీ కానీ, టీడీపీ కానీ, వైఎస్ఆర్సీపీ కానీ, కొన్ని వేల కోట్లు ఆదాయంగా వస్తున్నటువంటి తిరుమల తిరుపతి ధర్మానికి ప్రతీకగా ఉండి ధర్మాన్ని నిలబెట్టాలి కదా అంటాను నేను. మీరేమంటారు దీని మీద? ఈ మొత్తం ప్రక్షాళన జరగాలంటారా వ్యవస్థ మీద? పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి ప్రకటన ఏదైతుందో దాని మీద మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జరగాల్సినటువంటి చర్చ జరగలేదు, దురదృష్టవశాత్తు. కానీ ఒక అద్భుతమైనటువంటి ప్రకటన. మనందరం కూడా పార్టీలకు అతీతంగా, కులానికి అతీతంగా, రాష్ట్రానికి అతీతంగా దాన్ని స్వాగతించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు అంటే మనం ముఖ్యంగా మనం ఒక 40 సంవత్సరాలుగా చూసినట్లయితే అది ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అనేటువంటిది ఏర్పాటైంది అనేటువంటిది మనం ప్రగాఢంగా విశ్వసిస్తాం. మొదట్లో కొంచెం ఏమైనా భక్తి విలువలు, స్వామివారి మీద అభిమానము, ప్రేమ ఇవన్నీ ఉండేవేమో. క్రమంగా ఏమైందంటే రకరకాల మధ్యలో ఈ పిచ్చి లక్షణాలు, అవలక్షణాలు రావటం ద్వారా ఏమైంది, ఆ తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్ గా ఎంపిక చేయటం అనేటువంటిది ఒక పెద్ద తలనొప్పిగా ముఖ్యమంత్రికి మారుతుంది. దేనికంటే దాన్ని ఆశించేటువంటి వాళ్ళు దాన్ని ఒక సేవ అనుకోవట్లేదు. భగవంతుడికి భక్తుడిచ్చేటువంటి సేవగా భావించకుండా దాంట్లో ఉండేటువంటి ప్రయారిటీస్ దృష్టిలో పెట్టుకొని, అంటే అదొక పెద్ద వ్యవస్థ. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని తీసుకుందాం. అక్కడ ఉండేటువంటి యంత్రాంగము, అంటే అక్కడ ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉంటాడు. ఆయనకు ఉండేటువంటి వాళ్ళు అంటే ఆర్డీఓ క్యాడరు, సబ్ కలెక్టర్ క్యాడరు, తర్వాత వాళ్ళ సెక్యూరిటీ ఆఫీసర్, వీళ్ళందరూ డిఎస్పీ, ఎస్పీ క్యాడర్ లో ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. అంటే ఏంటి, మనకు ఒక జిల్లాకి ఎంతైతే యంత్రాంగం ఉంటుందో కేవలం అలాంటి యంత్రాంగం ఒక తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుకు ఉంటుంది. దాని పరిధి, దాని ఆస్తులు, తర్వాత దాని కంట్రోల్లో ఉన్నటువంటి దేవాలయాలు, అటు తమిళనాడు కానివ్వండి, ఇటు ఆంధ్రప్రదేశ్ లో కానివ్వండి, ఇటు తెలంగాణలో కానివ్వండి, లేకపోతే ఢిల్లీలో ఉంది, తర్వాత దేశ విదేశాల్లో కూడా దానికి ఉండేటువంటి ఆస్తులు, అజమాయిషి, నిర్వహణ, మంచి చెడు అంతా ఒక పెద్ద వ్యవస్థ. ఈ వ్యవస్థకు సంబంధించినటువంటి దాంట్లో ఆ టర్ములో 4 సంవత్సరాల 3 సంవత్సరాల నేను చైర్మన్ గా ఉండాలి, నా యొక్క ఆ యొక్క ఇంపార్టెంట్ ఆధిపత్యాన్ని చూపించాలనేటువంటి మనస్తత్వం రాజకీయ నాయకులు పెరిగిపోయింది. వాళ్ళు రాష్ట్రంలో మంత్రి కన్నా కూడా టీటీడీ చైర్మన్ కే విలువెక్కువ ఇస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మనం టీటీడీ చైర్మన్ కి ఎంత విలువ ఉందో అంతే ప్రాధాన్యత ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. మనం చూసుకున్నట్లయితే మనం 1978లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా అక్కడ నియమింపబడ్డటువంటి పివిఆర్కే ప్రసాద్ గారు 4 సంవత్సరాల పాటు ఆయన తిరుమల తిరుపతి దేవస్థానాల కార్యనిర్వహణాధికారిగా పనిచేశారు. ఆ పనిచేసినటువంటి క్రమంలో ఆయన తన అనుభవాలన్నింటినీ ఒక పుస్తక రూపంలో పొందుపరిచారు. మనం ఆ పుస్తకాన్ని అందరం కూడా మన 2 రాష్ట్రాల్లో అందరూ కూడా చాలా మంది చదివి ఉన్నారు, నహంకర్త హరికర్త. ఆ పుస్తకంలో ఆయన ఒక చోట ఏం రాస్తారంటే, ధర్మం కోసం ముఖ్యంగా ధర్మరక్షణ కోసం తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఉంది. ధర్మరక్షణ అంటే ఏంటి? హిందూ ధర్మరక్షణ. హిందూ అనేటువంటి, అయితే అక్కడ ఆ రోజుల్లో ఆ హిందూ అనేటువంటి పదం పెట్టడానికి కూడా ఒక చైర్మన్ గారు అడ్డుపడితే చైర్మన్ కి నచ్చ చెప్పి బోర్డు సభ్యులతో మాట్లాడి బోర్డు సభ్యుల్ని ఒప్పించి ఆయన హిందూ ధర్మరక్షణ సమితి అనేటువంటిది పెట్టారు. ఇదొకటే కాదు, అనేకమైనటువంటి కార్యక్రమాలు. అంటే
ఇక్కడ మనం నేను ఇవాళ పివిఆర్కే ప్రసాద్ గారు ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చానంటే చిత్తశుద్ధి. అంటే ఆయన ముఖ్యమంత్రికి కూడా మర్రి చెన్నారెడ్డిని కూడా కొన్ని సందర్భాల్లో కాదండి ఎదిరించే పదం నేను వాడట్లేదు, కానీ ఆయన చెప్పినటువంటి పద్ధతి కాకుండా ఈయన అనుకున్నటువంటి పనులు చేసినటువంటి ఘనత మనకు అక్కడ పివిఆర్కే ప్రసాద్. ముఖ్యమంత్రిని, మంత్రుల్ని, తర్వాత దేవాదాయ కమిషనర్ని, చైర్మన్ని అందరినీ అంటే అందరూ ఒకవేళ తప్పు సలహాలు తప్పుడు సూచనలు చేస్తున్నప్పుడు కాదు, ఇది ధర్మానికి సంబంధించినటువంటి విషయం, దీంట్లో మనం ఇంత స్పష్టంగా ఉండాలని అందరినీ ఒప్పించి చేసినటువంటి ఘనత పివిఆర్కే ప్రసాద్ గారికి. మరి ఈ రోజు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు అంతమంది అంత చిత్తశుద్ధి ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు మన మధ్యలో? వాళ్ళందరూ అట్లా చేస్తున్నారా? నిజంగా అట్లా చేసినట్లయితే ఇప్పుడు మనకు ధర్మారెడ్డి లాంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు ఒకవేళ ఇప్పుడే కల్తీ జరిగింది నిజమే అనుకుందాం, అతను చూస్తూ ఎందుకున్నాడు అంటే అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని ఆయన మాటలను ఆయన అడుగు వేసుకొని పోవటం కోసం, జీ హుజూర్ అనడం కోసమే కదా, ఇది కాదు దీనికోసం కాదు కదా ఆయన నియమింపబడ్డది. కానీ మరి ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఇది వ్యవస్థలో వచ్చినటువంటి మార్పు. ఇది మారాలి మొదట. ఇది ఎప్పుడు మారుతుంది అంటే ఆ బోర్డుకి రాజకీయాలతో సంబంధం లేకుండా. మళ్ళీ మనం పవన్ కళ్యాణ్ ప్రకటన దగ్గరికి వస్తున్నాం. పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి సనాతన బోర్డు ఏదైతే ఉందో దాంట్లో ఒక స్వామీజీనో, ఒక పీఠాధిపతినో, ఒక మతాధిపతినో, లేకపోతే ఒక ప్రవచనకర్తనో, లేకపోతే ఒక ఆధ్యాత్మిక రంగంలో అనేక సంవత్సరాలుగా సేవ చేస్తున్నటువంటి వాళ్ళను మనం నియమించుకున్నట్లయితే వాళ్ళు కొంత రాగద్వేషాలకు అతీతంగా ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. దేనికంటే వాళ్ళు ముఖ్యమంత్రికి అడుగులు మడుగులు ఒత్తాల్సిన అవసరం లేదు. పోతే పోయింది అని అది ఇప్పుడు ఈ పదవి పోతే నేను దీని ద్వారా వచ్చేటువంటి కీర్తి ప్రతిష్టలు నాకు వస్తాయనేటువంటి ఆలోచన ఉండేటువంటి వాళ్ళు కాదు. కాబట్టి వీళ్ళన్నిటికీ వాళ్ళు అతీతంగా ఉంటారు. కాబట్టి ఆ రకమైనటువంటి బోర్డు రావాలి. టికెట్లు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అంటే మనం యూట్యూబ్ ద్వారా చూస్తున్నాం, అనేక మంది ట్రస్ట్ బోర్డు సభ్యులు టికెట్లని వాళ్ళకు కేటాయించినటువంటి టికెట్లని వాళ్ళు బ్లాక్ లో అమ్ముకుంటున్నారనేటువంటి ఆరోపణలు కూడా వచ్చాయి. కారణం ఏంటంటే మళ్ళీ ఇక్కడ డబ్బు సంపాదించాలి. ఆ మార్గం ఏమైనా పర్వాలేదు, అది అక్రమమా సక్రమమా అనేటువంటిది పక్కన పెడితే నాకు డబ్బులు కావాలి. మనకు తర్వాత కొత్తగా శ్రీవాణి అనేటువంటి దర్శనం వచ్చింది. ఈ మధ్యకాలంలో మనం శ్రీవాణి గురించి మనం సోషల్ మీడియాలో చాలా విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుంది. అంతకుముందు మనకు 300 రూపాయల సర్వదర్శనం, మనం శీఘ్ర దర్శనం అనేటువంటి స్పెషల్ దర్శనం 300 రూపాయలు ఉండేది. ఆ 300 ఇప్పుడు ఉంది 300 రూపాయలు. బట్ 300 రూపాయలకు సంబంధించినటువంటిది అప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మనం సెప్టెంబర్ 22వ తారీఖు నాడును మనం ఆన్లైన్ లో ఓపెన్ చేసినట్లయితే కనీసం నెక్స్ట్ వీక్ లేదా అక్టోబర్ 1st వీక్ లోనో అక్టోబర్ 2nd వీక్ లోనో మనకు మనం ఆన్లైన్ లోకి వెళ్తే 300 రూపాయల టికెట్ మనకు దొరికేది. నెక్స్ట్ మంత్ కనీసం 15 రోజుల్లో 20 రోజుల్లో మనం ఎప్పుడంటే అప్పుడు రైల్వే ట్రైన్ టికెట్లు మాత్రమే మనకు సౌలభ్యంగా ఉంటే మనం తిరుపతి దర్శనం ఒక రోజు అటు ఇటు అయినా కూడా దొరికేది. కానీ ఇవాళ ఏమైంది పరిస్థితి? మన నిన్న సెప్టెంబర్ 21 నిన్న ఉదయం ఐ థింక్ ప్రతి నెల 21వ తారీఖు నాడు 10 గంటలకు టికెట్లు టీటీడీ ఆన్లైన్ లో టికెట్లు ఓపెన్ అవుతాయి. ఎప్పటికీ సెప్టెంబర్ లో ఓపెన్ అయ్యాయంటే డిసెంబర్. ఈ డిసెంబర్ కూడా ఎంతసేపు ఉంటాయంటే మనకు ఒక అరగంట 40 నిమిషాలు మాత్రమే అవి ఓపెన్ అయి ఉంటాయి. ఆఫ్టర్ దట్ మనం ఓపెన్ చేస్తే మనకు సర్వర్ తిరుగుతూ ఉంటుంది తప్ప మనకు సైట్ ఓపెన్ కాదు. సైట్ ఓపెన్ అయినా టికెట్లు అయిపోయి ఉంటాయి. అది నిజంగానే అంతకుముందు ఉన్నటువంటిది ఒక 5 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి వాళ్ళు అదే భక్తులు అదే తిరుపతి వెళ్తున్నారు. అంతే 50 రోజుకి 30 నుంచి 40 వేల మంది మన దర్శనం చేసుకుంటున్నారు వివిధ రూపాల్లో, వివిధ మార్గాల ద్వారా. దాంట్లో ఇప్పుడు ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే ఇంతకు ముందు బ్రేక్ దర్శనంలో L1, L2, L3 అనేటువంటివి ఉండేవి. అవి చాలా ముఖ్యమైనటువంటి వాళ్ళకు విఐపీలకు మాత్రమే ఇచ్చేవి. ఇవాళ ఏం చేస్తున్నారు, బ్రేక్ దర్శనం కూడా అందరికీ 500 రూపాయలకు బ్రేక్ దర్శనం యొక్క కాలం పెంచారు. అంటే ఇంతకుముందు బ్రేక్ దర్శనం అంటే 1 గంట 2 గంటలు 3 గంటలు ఉండేవి. ఇవాళ బ్రేక్ దర్శనం అనేటువంటిది మొత్తం మీద దాని యొక్క నిడివి పెంచడం జరిగింది. ఎందుకు అంటే బ్రేక్ దర్శనం 500 రూపాయలు, దాని ద్వారా ఆదాయం వస్తుంది. అంటే సామాన్య భక్తుడికి భగవంతుడిని దర్శించుకునేటువంటి సమయం కుదించబడుతుంది. మరి దీన్ని ఎవరు ప్రశ్నించాలి? దీన్ని దగ్గరగా ఉంటూ భగవంతుడి సేవ చేస్తున్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్దే ప్రధానమైనటువంటి పాత్ర. కానీ ఈ పాత్రలో ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు సరిగా నిర్వర్తించకుండా ప్రభుత్వానికో లేకపోతే మంత్రికో లేకపోతే ముఖ్యమంత్రికో అడుగులకు మడుగులొత్తు వాళ్ళు ఏం చెప్తే ఆ పని చేయడం కోసం కాదు కదా,
కానీ వాళ్ళు వాళ్ళ ప్రాపకం ద్వారా మేము ఇక్కడ నియమింపబడ్డాం కాబట్టి వాళ్ళు చెప్పిన పని తప్పైనా కూడా మేము చేసి తీరాలనేటువంటి ధోరణితో ఉండటం వల్ల ఇప్పుడు మనం ఈ వ్యవస్థలో జరుగుతున్నటువంటి లోపాలన్నింటికీ కారణం. వ్యవస్థ మారాలంటే మొదట మనుషుల యొక్క ఆలోచనలు మారాలి, లేదా మనకు ఇందాక నేను చెప్పినట్టు సనాతనమైనటువంటి బోర్డు రావాలి. ఆ బోర్డులో ఉండేటువంటి ఆలోచనలు మారుతాయి. సహజంగా నార్మల్ కామన్ మ్యాన్ తో కంపేర్ చేసుకుంటే వాళ్ళు కొంచెం డిఫరెంట్ గా ఉంటారనేటువంటిది మన అభిప్రాయం. కాబట్టి వాళ్ళ ఆలోచనలు రావటం వల్ల కొన్ని అయినా కూడా కొంత సంస్కరణ అనేటువంటిది ప్రారంభం అవ్వాలి ఖచ్చితంగా అనేటువంటిది ఈ రోజున దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ. అయితే సార్ మీరన్న చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇదివరకు గతంలో 300 టికెట్ అంటే 300 రూపాయల టికెట్ శీఘ్ర దర్శనానికి అక్కడికి వెళ్ళి కూడా తీసుకునే సదుపాయం ఉండేది. మీరన్నట్టు ఇప్పుడు కనుక టికెట్ తీసుకోవాలంటే 3 నెలలకు దొరకవచ్చు, దొరకకపోవచ్చు. ఎవరి అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. సార్ ఇంకో 2 చిన్న ప్రశ్నలు ఏంటి అంటే, ఈ మొత్తం వ్యవస్థ మారాలన్నారు మీరు. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దగ్గర నుంచి అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ అంతా మారాలని చాలా మంచి పాయింట్. ఇప్పుడు అంటే గరికపాటి గారు లేకపోతే చాగంటి గారు చిన్న ఏదో సామెత వాడారు ప్రవచనాల్లో అని, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతోని అంత చదువుకున్న వ్యక్తులతో కూడా క్షమాపణ కోరినటువంటి కుల సంఘాలు మరి ఇప్పుడు హిందూ ధర్మానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాల మీద నోరెత్తకపోవడాన్ని మీరు ఎలా చూస్తారు? నేను ఈ విషయం కూడా ఇందాకట మొదట్లో ప్రస్తావన చేసిన దాంట్లోనే ఉంది. మనం కులానికి ఇచ్చేటువంటి ప్రాధాన్యత మతానికి ఇవ్వలేకపోతున్నాం, మతం కంటే కూడా ధర్మానికి ఇవ్వలేకపోతున్నాం దురదృష్టవశాత్తు అన్నాను. ఇవాళ ఇందాక నేను చెప్పినటువంటిది పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ప్రకటన. నేను ప్రతి సమాధానంలో పవన్ కళ్యాణ్ ప్రకటన అనేటువంటిది ఒకటి జొప్పిస్తున్నా. కారణం ఏంటంటే దానికి సంబంధించినటువంటిది దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ప్రతి దేవాలయంలో ఉండేటువంటి బోర్డు స్థానంలో ఒక ధర్మ ప్రచార సభ లాంటిది, లేకపోతే ఒక సనాతనమైనటువంటి బోర్డు ఏర్పాటు కావాలనేటువంటి చర్చ జరుగుతుంది. ఇది ఎప్పుడు సాధ్యమవుతుందంటే మనం ఈ కులము, రాష్ట్రం, పార్టీ అనేటువంటి యొక్క భావజాలం నుంచి బయటకు వచ్చినప్పుడు మాత్రమే సాధ్యం అవుతుంది. ఇప్పుడు మీరు చెప్పినటువంటి దగ్గర కూడా ఏమైంది, మనం అందరం కూడా సంకుచితంగా చాలా ఆలోచిస్తున్నాం. సంకుచిత మనస్తత్వం ఉన్నప్పుడు ఏమైందంటే మనం ఇలాగే చూడగలుగుతాం. చాగంటి గారు పలానా యాదవుల్ని ఏమన్నారు, లేకపోతే గరికపాటి గారు ఏమన్నారు అని చెప్పేసి. అదే కొంచెం మన చేతులు ఇలా పెట్టి విశాలంగా చూడగలిగినప్పుడు ఓహో పలానా కారణం వల్ల వాళ్ళు అలా అన్నారా, ఓహో ఇది జరిగి ఉంటుంది అనేటువంటిది మనమే ఎవరికి వాళ్ళమే దానికి సంబంధించినటువంటి ఆత్మతృప్తి చెందుతాం. ఆత్మతృప్తి చెందినప్పుడు వివాదం ఉండదు. అంటే మనం వివాదాన్ని సంకుచితం చేస్తున్నాం కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఎక్కడుంటే అక్కడ ఆయనతో నేను ప్రవచనాలు చెప్పి అయ్యో నా తప్పైపోయిందండి, ఇంకోసారి నేను కులాల ప్రస్తావన తీసుకురాను అని చెప్పేసి ఆయన సహజంగా శ్రీకృష్ణుడికి సంబంధించినటువంటిది వాళ్ళు చెప్పినప్పుడు యాదవులకు సంబంధించినటువంటిది సహజంగా మనం వాడతాం. అది వస్తుంది ఆటోమేటిక్. వచ్చినప్పుడు మీరు మా కులాన్ని తక్కువ చేశారు, ఎక్కువ చేశారు అనేటువంటిది ఎందుకు వస్తుంది అంటే మనం సంకుచితంగా ఆలోచించినప్పుడు వస్తుంది. సంకుచితంగా ఎప్పుడు ఆలోచిస్తాం? మనలో కులం కానివ్వండి, లేకపోతే ప్రాంతీయ భావనలు కానివ్వండి, లేకపోతే రాజకీయపరమైనటువంటి పార్టీకి సంబంధించినటువంటి భావనలు వచ్చినప్పుడు సంకుచితాన్ని ఆలోచిస్తాం. అవి లేకుండా మనలో విశాలమైనటువంటి భావనలు ఆలోచించినప్పుడు సంకుచితం అనేటువంటిది మనకు ప్రవేశం కాదు. సార్ మనం కంక్లూడ్ చేద్దాం సార్. ఒక చివరి ప్రశ్న ఏంటి అంటే, దీని అంతటికి ఫుల్ స్టాప్ ఎక్కడ పడుతుంది అంటే, ఒకటి మనం వ్యవస్థ లోపాలను గురించి మాట్లాడుకున్నాం, వ్యవస్థ ప్రక్షాళన కావాలనుకున్నాం. రెండోది ప్రభుత్వాలు కనుక దేవాలయాలు, ఈ దేవాలయం కాదు ఏ దేవాలయంలో కూడా వారి రాజకీయ కారణాల కోసం వాటిని నాశనం చేయకుండా ఉండాలని కూడా మారుకున్నాం. మీరేమంటారు అంటే దీనికంతా ఫుల్ స్టాప్ ఎక్కడ పడుతుంది? కొన్ని కోట్ల మంది యొక్క ఇదొక భావనకు సంబంధించి వారి యొక్క ఆరాధనకు సంబంధించినటువంటి విషయం, దీని ఫుల్ స్టాప్ ఎక్కడ పడుతుంది అంటారు? ఇంకొక చిన్న విషయం ఏంటంటే సార్, మరి ఇంత పెద్ద ఒక రకమైనటువంటి దేవదేవునికి జరిగినటువంటి ఇది ఒక అపరాధంగా అందరూ భావిస్తున్న సమయంలో ఏ రకమైనటువంటి క్వశ్చనింగ్ అంటే సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం, కానీ బయటికి వచ్చి మాట్లాడిన విధం మనం ఎక్కడ కనిపించలేదు సమాజం. ఇదే గనుక వేరే మతాల్లో జరిగి ఉంటే ఇప్పటికీ రక్తాలు నీరై పారొచ్చు సమాజంలో. రక్తాలు నీరు పారాలని నేను అనటం లేదు, కానీ ఒక రకమైనటువంటి క్వశ్చనింగ్ లేదు సమాజంలో. ఈ నిర్లిప్తతకు కారణం ఏంటి? ఈ 2 మీరు చెప్పండి, మనం కంక్లూడ్ చేద్దాం. ఈ అంశాన్ని మనం 2 విషయాలుగా చూడాలి. మొదట అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి అంటే చాలా కాలంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో సంప్రదాయానికి భిన్నంగా కొంత పని జరుగుతుంది అనేటువంటిది మాత్రం దాన్ని మనందరం అంగీకరించాల్సిన విషయమే. అది ఏ మేరకు జరుగుతుంది, దాని ప్రభావం భక్తుల మీద ఎట్లా ఉందనేటువంటిది మళ్ళీ వేరే చర్చ. ఇక ఇప్పుడు ఈ లడ్డూలకు సంబంధించినటువంటి దాంట్లో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఆరోపణ నిజమా కాదా అనేటువంటిది నిగ్గు చేరాలి. అయితే దీనికంటే ముందుగా అసలు
రెండు రకాలైనటువంటి చర్చ కూడా మనకి ఇప్పుడు జరుగుతుంది నిన్నటి నుంచి. ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి ప్రకటన చేయకుండా ఉండి, ప్రజల్లో అంటే భక్తుల్లో ఆందోళన కలిగించకుండా ఉండి, సైలెంట్ గా తనకు అధికారం ఉంది, చేయాల్సిన పనులన్నీ చేస్తున్నట్లయితే బాగుండేది అనేటువంటి అభిప్రాయం కూడా ఇంకోటి ఉంది. ఇది ఎట్లా? ధర్మారెడ్డి గారిని పిలవటము, విచారణ చేయించటము, అతన్ని మన సిబిసిఐడి అతని చేతిలో ప్రభుత్వ వ్యవస్థలు ఉన్నాయి, విచారణ చేయించడం, అంత కావాల్సి వస్తే అతనే ఒక సిబిఐ విచారణకు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయటము, జడ్జిని నియమించుకోమని చెప్పి సుప్రీంకోర్టుకు వేయటము, ఇది జరగాల్సినటువంటి చర్చ. ఇవన్నీ కూడా ప్రజలకు భక్తులకు తెలియకుండా కూడా చేయొచ్చు. కారణం ఏంటంటే ఇదేమైంది, ఒక్కసారి ముఖ్యమంత్రి ప్రకటన చేయగానే ఒక ఆందోళన, అంటే మన నమ్మకాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు మనం ఉత్పన్నం అవుతున్నాయి, కొత్త అనుమానాలకు తావుతీస్తున్నాయి. అంటే ఇది ప్రశాంతంగా జరగాల్సినటువంటిది కొంత రాజకీయ రంగు పులిమేర అనేటువంటిది ఒక ఆలోచన. ఇంకొకటి ఏంటంటే, సరే పులిమితే పులిమేరు, దీనికి మరి పులి స్టాప్ పెట్టాల్సిన బాధ్యత ఎవరిది? ఇప్పుడు మనం సహజంగా మళ్ళీ ముఖ్యమంత్రి దగ్గరికే ఉంటుంది ప్రభుత్వం. ఇప్పుడు మనం అందరం ఏమనుకుంటున్నాం, అమ్మో నేను నిన్ననే తిన్నాను, మొన్ననే తిన్నాను లడ్డు, పలానా వాళ్ళు తెచ్చిచ్చారు అని ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ప్రతిదాన్ని అనుమానంతో చూసేటువంటి పరిస్థితిలోకి మనం లోనైంది. కనీసం ప్రకటన మనం ప్రకటన చేయకుండా ఉండి వెనకాతల చేయాల్సినటువంటి పనులు చేసినా బాగుండేది. లేదా ప్రకటన చేశాక కూడా వెంటనే మళ్ళీ ఆ ప్రకటన మీద ప్రకటన, మళ్ళీ ఇంకో ప్రకటన, ఎక్కడ విలేకరులు కనబడితే అక్కడ మాట్లాడటం కాకుండా దీనికి ఒక చిత్తశుద్ధితో దీన్ని పులి స్టాప్ పెట్టాల్సిన బాధ్యత ఉంది. కానీ ఈ 3 రోజులుగా జరుగుతున్నటువంటి చూసినట్లయితే ఏమవుతుందంటే ఆ రకంగా కనపడట్లేదు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, నిన్న టీటీడీకి సంబంధించినటువంటి పూజారులు, తర్వాత సీనియర్లు, తర్వాత ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు, ఇతర అధికారులతో సమావేశం జరిగి తిరుమలలో ఘోరం జరిగింది, అపచారం జరిగింది, దీని సంప్రోక్షణ, తర్వాత లేకపోతే శుద్ధి కార్యక్రమము, ఇంకోటి ఇవి జరుగుతున్నాయి. ఇవి జరగాలి ఖచ్చితంగా, కానీ మన ప్రయారిటీ దీనికి ఇస్తున్నాం, దీని ప్రచారం జరుస్తున్నాం. ఇది ఖచ్చితంగా జరగాల్సిన విషయం ఉంది, కానీ దీని ప్రయారిటీ తగ్గించి అసలు నిజంగానే ధర్మారెడ్డి మీద విచారణ చేయటము, లేకపోతే జగన్ సంబంధించినటువంటి ఆ రోజు ఉండేటువంటి ఆఫీసర్ల మీద విచారణ చేయటం, లేదా ట్రస్ట్ బోర్డు, వీళ్ళని జరిగి న్యాయపరంగా తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకుంటే రాబోయే ఎప్పుడన్నా ప్రభుత్వాలు మారినప్పుడు వీళ్ళు మరింత ఏమరపాటుగా ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది కదా. అంటే మనం ప్రచారానికి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత కంటే కూడా క్రియకు ఇచ్చే ఈ ప్రాధాన్యత ఇస్తే బాగుంటుంది కదా అనేటువంటిది నా అభిప్రాయం. అప్పుడు సమస్యకు ఫుల్ స్టాప్ పడుతుంది. లేకపోతే ప్రతిరోజు విషయం వార్తల్లో ఉంటుంది, చర్చ జరుగుతుంది తప్ప అవుట్కమ్ రాదు అనేటువంటిది నా అభిప్రాయం. ఓకే ఓకే ఈ అంటే సమాజం రియాక్ట్ కాకపోవడానికి కారణం ఏమంటారు? ఫైనల్ ఇదే నేను అడిగిన రెండో ప్రశ్న అందులోని. అంటే ఈ నిర్లిప్తత, అంటే బాధపడుతున్నారు ఎవరికి వారు, కానీ క్వశ్చన్ చేయటం లేదు. అంటే ఇది మారాలి అని రాకపోవడానికి కారణం ఏంటంటారు? అంటే ఇప్పుడు వరకు ఈ గత 3 రోజులుగా చూస్తుంటే మాత్రం సమాజంలో చాలా విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుంది. అంటే ఆ చర్చ జరుగుతున్నటువంటి వాళ్ళకు సరైనటువంటి వేదికలు లేవేమో, కానీ ఒక భయం అయితే ఉంది సమాజంలో, ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, చర్చ అయితే జరుగుతుంది. ఇది ధర్మానికి అనుకూలంగా, అధర్మానికి వ్యతిరేకంగా అయితే చర్చ జరుగుతుంది ఖచ్చితంగా. దీన్ని మనం అంగీకరించాల్సిన విషయమే. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా తిరుపతి లడ్డూలు గురించి చర్చ జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే, నేను గమనించినంత వరకు ఇప్పుడు మీరు చూడండి, మనం జగన్ చేశాడు అనే మనం ఒక కన్క్లూజన్ రావట్లేదు. చంద్రబాబు నాయుడు రైట్ అని కూడా, రైటా తప్ప అనేటువంటిది అసలు ఇప్పుడు మనకి కన్క్లూజన్ రావట్లేదు. కానీ ప్రజలంటే సమాజం 2 వర్గాలుగా డివైడ్ అయింది. వామపక్ష పార్టీలు, లెఫ్ట్ భావాజాలంతో ఉన్నటువంటి ఐడియాలజిస్టులు, సిద్ధాంతకర్తలు,
ధ్రువరాటి లాంటి వాళ్ళందరూ ఇది రాజకీయపరమైనటువంటి ప్రకటన, దీంట్లో నిజం లేదు, ఇది జగన్ని దెబ్బతీయడానికి కోసం అని చెప్పేసి ప్రకటనలు ప్రారంభమైనాయి. ఈవెన్ దో కాంగ్రెస్ లో కూడా ఒక వర్గం అటువైపు చూసినట్లయితే లేదు కేంద్ర మంత్రులు, మాజీ రాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు, మీడియా, సినిమా వాళ్ళు, తర్వాత క్రికెట్కి సంబంధించినటువంటి వాళ్ళు, తర్వాత లేదు ఇంత అన్యాయం జరిగింది తిరుమలకు సంబంధించినటువంటి దాంట్లో తప్పనిసరిగా చర్య తీసుకోవాలి, దోషులకు శిక్షించాలి అనేటువంటిది ఇంకొక వర్గం. అంటే దీని ద్వారా అయితే చర్చ జరుగుతుంది, ప్రజలు విడిపోయి ఉన్నారు. ఎట్లా ఏంటి అనేటువంటిది రాబోయే రోజుల్లో చూడాలి. సరే సార్, మీరు సమయం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. మీ వ్యవస్థ ప్రక్షాళన కావాలన్నారు. నిజంగా కూడా దీనికి ఒక ఇన్వెస్టిగేషన్ జరిగి దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టవలసినటువంటి సమయం కూడా వచ్చిందని మీరు చెప్పారు. మీరు సమయం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్ యూ.